మహాగర ఐక్య మెగా క్రిస్మస్ వేడుకలలో పాలు పంచుకోవడానికి విచ్చేసిన సహోదరి సహోదరులకు మరియు ఇతర క్రైస్తవ సంఘ ప్రజలకు, ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరికి ఓరుగల్లు పీఠం తరపున పీఠ కాపరి మహాఘన డాక్టర్ ఉడుముల బాల తండ్రి గారి తరపున హార్దిక సుస్వాగతం, శుభస్వాగతం. బిషప్ గారిని వేదిక మీదకి మన ప్యారిష్ ప్రీస్ట్ గారు ఒక పూల బుకేతో ఆహ్వానించాల్సిందిగా మిమ్మల్ని మన యొక్క ఈనాటి కార్యక్రమం ఈ విధంగా ఉంటుంది. మొదటిగా బైబుల్ రీడింగ్, తర్వాత ఫాదర్ తాటికొండ జోసెఫ్ గారి చేత ప్రార్థన, తర్వాత వెల్కమ్ డాన్స్, తర్వాత గెస్ట్లందరినీ మనం వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. తర్వాత క్రిస్మస్ క్యారల్స్ మరియు ఇతర కార్యక్రమాలు జరగబోతున్నాయి. బైబిల్ రీడింగ్ కోసం మట్టెడ పల్లవి. పునీత మత్తయ్య గారు రాసిన శుభవార్త 1వ అధ్యాయము 18వ వచనం నుండి 24వ వచనం వరకు. యేసుక్రీస్తు పుట్టుక రీతి ఎట్టిదనా, ఆయన తల్లి అయిన మరియమ్మకు యోసేపుతో వివాహమైనది. కాని వారు ఇరువురును కాపురం చేయకముందే పవిత్రాత్మ ప్రభావం వలన మరియమ్మ గర్భం ధరించినది. ఆమె భర్తయగు యోసేపు నీతిమంతుడగుటచే మరియమ్మను బహిరంగంగా అవమానింప ఇష్టం లేక రహస్యంగా పరిత్యజించుటకు నిర్ణయించుకొనెను. యోసేపు తల్లి యోసేపు ఇట్లు తలుచుండగా ప్రభుదూత కలలో కనిపించి, దావీదు కుమారుడవగు యోసేపు, నీ భార్య అయిన మరియమ్మను స్వీకరించుటకు భయపడవలదు. ఏలైనా ఆమె పవిత్రాత్మ ప్రభావంన గర్భం ధరించినది. ఆమె ఒక కుమారుని కనును. నీవు ఆయనకు యేసు అని పేరు పెట్టుము. ఏలైనా ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించును అని చెప్పెను. ఇదిగో కన్య గర్భం ధరించి ఒక కుమారుని కనును. ఆయనను ఇమ్మానుయేలు అని పిలిచెదరు అని ప్రవక్త మూలమున ప్రభు పలికినది నెరవేరునట్లు ఇదంతయు సంభవించెను. ఇమ్మానువేలు అనగా దేవుడు మనతో ఉన్నాడు అని అర్థము. నిద్ర నుండి మేలుకొన్న యోసేపు ప్రభుదూత ఆజ్ఞాపించినట్లు తన భార్యను స్వీకరించెను. కుమారుని ప్రసవించినంత వరకు ఆమెతో అతనికి ఎట్టి శారీరక సంబంధం లేదు. ఆ శిశువునకు అతడు యేసు అని పేరు పెట్టెను. ఇది క్రీస్తు సువిశేషము. స్తుతి కలుగును గాక. ఈ కార్యక్రమాన్ని ప్రార్థనతో ప్రారంభించడానికి ఫాదర్ తాటికొండ జోసెఫ్ గారిని ఆహ్వానిస్తున్నాం. ఈ ఐక్య క్రిస్మస్ కన్వీనర్గా ఈ కార్యక్రమాన్ని ప్రార్థనతో మొదలు పెట్టాలని చెప్పి మనవి చేస్తున్నాం. ప్రార్థించుదుము. దయగల తండ్రి, ప్రేమ కలిగిన దేవ, వరంగల్, హన్మకొండ, కాజీపేట త్రినగర 12వ ఐక్య మెగా క్రిస్మస్ వేడుకల శుభతరుణంలో మీకు కృతజ్ఞతా వందనాలు చెల్లిస్తూ, తల్లి తన కడుపున పుట్టిన బిడ్డలందరూ తన చెంతకు వచ్చినప్పుడు ఎంత మురిసిపోతూ పరమానందం పొందుతుందో, అలాగే మీ ప్రియ సేవకులందరూ మహాపూజ్య ఉడుముల బాల తండ్రి గారు, బిషప్ డానియల్ గారు, బిషప్ మార్కండేయ గారు, బిషప్ ఐజక్ గారు, గురువులు, మఠవాసులు,
దైవ సేవకులందరూ విశ్వాసులతో క్రైస్తవ సంఘాల ఐక్యత వర్ధిల్లాలని, ఈ క్రైస్తవ ఐక్యతను ఆశీర్వదించమని మేము ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ శుభతరుణంలో ప్రభువా, ఇక్కడ జరుగుతున్న ఈ త్రినగర ఐక్య క్రిస్మస్ వేడుకల ద్వారా ప్రజలందరూ సోదర భావముతో ఐక్యమత్యముతో ఉండినట్లుగా మీ ఆత్మతో మీ బలముతో నింపమని, మమ్మందరినీ ఐక్యముతో నడిపించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. విచ్చేసిన అతిథులను ప్రేమగా ఆహ్వానించడం మన సత్సాంప్రదాయం. సెయింట్ యాన్ స్కూల్ ఆఫ్ నర్సింగ్ విద్యార్థినులు ఇప్పుడు వెల్కమ్ డాన్స్ తోటి మన మధ్యలో ఉన్న అతిథులను ప్రేమపూర్వకంగా ఆహ్వానించబోతున్నారు. వెల్కమ్ డాన్స్ చేయవలసిందిగా సెయింట్ యాన్ స్కూల్ ఆఫ్ నర్సింగ్ విద్యార్థులను ఆహ్వానిస్తున్నాము. Sa
చాలా చాలా ఆనందంతో మనల్ని తమ యొక్క చక్కని హావభావాలతోటి ప్రేమపూర్వకంగా ఆహ్వానించిన సెంట్ ఆన్ స్కూల్ ఆఫ్ నర్సింగ్ విద్యార్థులకు ప్రత్యేక అభినందనలు మన కరతాళ ధ్వనులతో. ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ టు రీడ్ దెమ్. ఇప్పుడు మన అతిథులను వేదిక మీదికి ఆహ్వానించుకుందాము. మొదటగా యూసీసీ చైర్మన్ గారైన బిషప్ దానియల్ కళ్యాణపు చైర్మన్ గారిని, ఎక్స్లేషియా ఫుల్ గాస్పల్ చర్చ్ బిషప్ గారిని తమ యొక్క సీటులో ఆహ్వానిస్తున్నాము. వారిని పుష్పగుచ్చంతో అభినందించాల్సిందిగా ఫాదర్ ఆశీర్వాదం గారిని ఆహ్వానిస్తున్నాము. మీ యొక్క కరతాళ ధ్వనులు అవసరం కదండి. మన ఓరుగల్లు పీఠ కాపరి ప్రియాతి ప్రియమైన తండ్రి గారైన మోస్ట్ రెవరెండ్ డాక్టర్ ఉడుమల బాల గారు, కో చైర్మన్ ఆఫ్ యూసీసీ అండ్ బిషప్ ఆఫ్ వరంగల్, వారిని సాదరంగా వేదిక మీదికి ఆహ్వానిస్తున్నాము. బిషప్ గారికి పుష్పగుచ్చాన్ని అందించవలసిందిగా మిస్టర్ ప్రవీణ్ గారిని ఆహ్వానిస్తున్నాము. Bishop John Markandeya, Vice Chairman of UCC and Bishop of Alpha Omega Ministries గారిని ప్రేమపూర్వకంగా వేదిక మీదికి ఆహ్వానిస్తున్నాము. బిషప్ గారిని పుష్పగుచ్చంతో సన్మానించవలసిందిగా కుమారి అఖిల గారిని ఆహ్వానిస్తున్నాము. కరతాళ ధ్వనులు కూడా అవసరమే. బిషప్ జాన్ మార్క్, వైస్ చైర్మన్ ఆఫ్ యూసీసీ గారిని సాదరపూర్వకంగా ప్రేమపూర్వకంగా వేదిక మీదికి ఆహ్వానిస్తున్నాము. వీరిని పుష్పగుచ్చంతో ఆహ్వానించవలసిందిగా కుమారి జాస్మిన్ని ఆహ్వానిస్తున్నాము. బిషప్ జాన్ మార్క్, వైస్ చైర్మన్ యూసీసీ గారిని వేదిక మీదికి ఆహ్వానిస్తున్నాము. బిషప్ దామెరా ఐజాక్ గారు, వైస్ చైర్మన్ యూసీసీ గారిని ప్రేమపూర్వకంగా వేదిక మీదికి ఆహ్వానిస్తున్నాము. దయచేసి వేదిక మీదికి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. బిషప్ గారిని సన్మానించవలసిందిగా, పుష్పగుచ్చాన్ని అందించవలసిందిగా కుమారి అనుప్రియను ఆహ్వానిస్తున్నాం. మీ కరతాళ ధ్వనులు కూడా అవసరమే. దయచేసి పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్. రెవరెండ్ ఆర్ క్రిస్టఫర్ గారిని, కో కన్వీనర్ యూసీసీ గారిని వేదిక మీదిగా ఆహ్వానిస్తున్నాము. కుమారి జయశ్రీని పుష్పగుచ్చాన్ని అందించవలసిందిగా కోరుతున్నాము. దయచేసి మన మధ్యలోకి అతిథులు వస్తున్నప్పుడు గట్టిగా చప్పట్లు కొడుతూ వారిని ఆహ్వానించాల్సిందిగా కోరుతున్నాం. క్రిస్టఫర్ బొజ్జ గారు మన మధ్యలోకి వచ్చారు. వారి చప్పట్లతో వారిని ఆహ్వానిద్దాం. రెవరెండ్ ఫాదర్ తాటికొండ జోసెఫ్ గారు, జనరల్ కన్వీనర్ ఆఫ్ యూసీసీ గారిని సాదరపూర్వకంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. వారికి పుష్పగుచ్చాన్ని అందించవలసిందిగా మిస్టర్ జాన్ నిష్టాని ఆహ్వానిస్తున్నాము. అదేవిధంగా ఈ సమయంలో మన మధ్యలోకి మన ఫాతిమా కెథీడ్రల్ ప్యారిష్ ప్రీస్ట్ కాసు మర్రెడ్డి ఫాదర్ గారిని సాదరంగా ఈ వేదిక మీదకి ఆహ్వానిద్దాం. గట్టిగా చప్పట్లు కొడుతూ వారిని వేదిక మీదకి ఆహ్వానించాల్సిందిగా కోరుతున్నాను.
ఫాదర్ పెంటారెడ్డి బల్తా గారు, డీన్ ఫాతిమా నగర్ గారిని సాదరపూర్వకంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. మిస్టర్ అరుణ్ గారిని పుష్పగుచ్చాన్ని ఇవ్వాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. ఈ సమయంలో కల్చరల్ కోఆర్డినేటర్ అయిన మిస్టర్ జాన్ బన్నీ సార్ గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిద్దాం. గట్టిగా చప్పట్లు కొడుతూ వారిని వేదిక మీదకి ఆహ్వానించాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా రెవరెండ్ సిస్టర్ కల్పన, సిఆర్ఐ వైస్ ప్రెసిడెంట్, వరంగల్ యూనిట్గా వారిని కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. సిస్టర్ గారండి, త్వరగా వేదిక మీదకి రావాల్సిందిగా ప్రేమగా ఆహ్వానిస్తున్నాము. అదేవిధంగా మిస్టర్ బొక్కా దయాసాగర్ గారు, ప్రెసిడెంట్, అవర్ లేడీ ఆఫ్ ఫాతిమా కెథెడ్రల్, ప్లీజ్ కమ్ ఆన్ టు ద డయాస్. అదేవిధంగా శ్రీమతి సెలీనా చిన్నప్ప గారు, వరంగల్ డైస్ అండ్ ఉమెన్స్ కమిషన్ ప్రెసిడెంట్ గారు, వారిని కూడా సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిద్దాం. గట్టిగా చప్పట్లు కొడుతూ వారిని వేదిక మీదకి ఆహ్వానిద్దాం. అరుణ్, యూత్ ప్రెసిడెంట్, ఫాతిమా కెథెడ్రల్, దయచేసి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. అరుణ్, యూత్ ప్రెసిడెంట్, ఫాతిమా కెథెడ్రల్, దయచేసి వేదిక మీదకి ఆహ్వానించవలసిందిగా కోరుతున్నాం. చక్కటి ఇంతటి మహోన్నత అతిథుల చేత మన స్టేజ్ చాలా కళకళలాడిపోతుంది. కాబట్టి వారందరినీ మన యొక్క కరతాళ ధ్వనులతోటి ప్రేమగా ఆహ్వానిస్తూ ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపించుకుందాం. దయచేసి మీ అందరి కరతాళ ధ్వనులు మరొక్కసారి. ఈ సమయంలో ఈ చల్లని వాతావరణంలో చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిస్తూ దేవుణ్ణి ఆరాధించడానికి మన మధ్యలో వండర్ఫుల్ క్వైర్ ఉన్నారు. ఈ యునైటెడ్ క్రిస్మస్ క్వైర్ అంతా లేచి నిలబడి మంచి పాటతో మనల్ని అలరించాల్సిందిగా, దేవుని స్తుతించాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ఫాదర్ సురేందర్ గారు, వారి టీం ఈ పాటని పాడి వినిపించాల్సిందిగా కోరుతున్నాం. చప్పట్లు కొట్టాలి, చలి పెడుతుంది, చప్పట్లు కొట్టాలి. శ్రీయేసుండు జన్మించే రేయిలో, శ్రీయేసుండు జన్మించే రేయిలో, నేడు పాయాక బెత్లెహేమ యూరిలో, నేడు పాయాక బెత్లెహేమ యూరిలో. శ్రీయేసుండు రేయిలో, నేడు పాయాక బెత్లెహేమ యూరిలో, నేడు పాయాక బెత్లెహేమ యూరిలో. మరియమ్మ గర్భమందున, ఆ కన్య మరియమ్మ గర్భమందున, ఇమ్మానుయేలనడి నామమందున, ఇమ్మానుయేలనడి నామమందున, శ్రీయేసుండు జన్మించే రేయిలో, శ్రీయేసుండు జన్మించే రేయిలో, నేడు పాయాక బెత్లెహేమ యూరిలో, నేడు పాయాక బెత్లెహేమ యూరిలో. ఈ కార్యక్రమంకి వచ్చినటువంటి మన క్రైస్తవ బిడ్డలందరికీ గ్రీటింగ్స్ ఇవ్వవలసిందిగా బిషప్ జాన్ మార్కెండే గారిని, ఆల్ఫా ఒమేగా చర్చ్ గారిని ఆహ్వానిస్తున్నాం. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, ప్రైజ్ ద లార్డ్.
ఈ సాయంకాల సమయంలో దేవుడు మనందరికీ వరంగల్ జిల్లా మరియు హనుమకొండ జిల్లా మన ప్రాంతంలో అద్భుతమైనటువంటి క్రిస్మస్ సెలబ్రేషన్ దైవజనులు బిషప్ డాక్టర్ డానియల్ కళ్యాణప్ గారి ద్వారా, బిషప్ ఉడుమల బాల గారి ద్వారా, బిషప్ ఐజక్ దామరి గారి ద్వారా, ఇలా అనేక మంది గొప్ప గొప్ప గాడ్ సర్వెంట్స్ అండ్ క్రిస్టియన్ లీడర్స్ ద్వారా ఈ అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని దేవుడు జరిపిస్తున్నందుకు దేవునికి గట్టిగా క్లాప్స్ కొడదాం. హల్లెలూయా. అనేక సంఘాలని ఏకం చేసినటువంటి గొప్ప గాడ్ సర్వెంట్ శ్రీ ఆర్చ్ బిషప్ ఉడుమల బాల గారు గట్టిగా చప్పట్లు కొడదాం. ఇన్ని సంవత్సరాలు ఏకదాటిగా అద్భుతంగా ఆశ్చర్యముగా అందరినీ ఒకటి చేశారు. దేవునికి స్తోత్రం. దాన్ని బట్టి వాక్యం నెరవేరుతుంది. అయ్యా, దైవజనులు వాక్యాన్ని నెరవేర్చారు. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం అని కీర్తనగాడు చెబుతున్నట్లుగా అందరినీ ఒకటి చేసి అందరి ద్వారా దేవునికి మహిమను తెస్తూ ఉన్నారు వారు. దేవునికి స్తోత్రం. అలాంటి దైవ సేవకులు, అలాంటి గాడ్ సర్వెంట్స్, అలాంటి బిషప్స్ మనందరికీ అవసరమై ఉన్నారు. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. ఇంతమంది, ఇంత గొప్ప జనాంగాన్ని చూస్తుంటే నాకు ఎంతో ఉల్లాసంగా, ఎంతో హ్యాపీనెస్, సంతోషంతో నా హృదయం నిండి ఉన్నది. హ్యాపీ క్రిస్మస్. ఎన్నిసార్లు చెప్పినా కూడా తక్కువనే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. మీ అందరికీ అల్ఫా ఓమేగా మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ నుండి గ్రీటింగ్స్, క్రిస్మస్ గ్రీటింగ్స్ తెలియజేస్తూ ఉంటున్నాం. ఆనాడు మనందరికీ రక్షణ తెచ్చుటకు జన్మించిన లోకరక్షకుడు శ్రీ యేసు క్రీస్తు వారు సదా మీకు తోడై ఉండునుగాక. చెప్పండి ఆమేనని. సదా మీ అందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్. కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలును పేరు పెట్టబడుతురు. ఇమ్మానుయేలునగా దేవుడు మనకు తోడు. ఆ ఇమ్మానుయేలు మీ అందరి ఫ్యామిలీస్కి తోడై ఉండునుగాక. అది ప్రసంగం కాదు, గ్రీటింగ్స్ మాత్రమే. ఎల్లప్పుడూ దేవుడు మీకు తోడై ఉండునుగాక. గ్రీటింగ్స్ చెప్పినందుకు వారికి కరతాళ ధ్వనులతో మనం స్వాగతం పలుకుదాం, కృతజ్ఞతలు తెలుపుదాం. మనలో మరికొంత ఉత్సాహాన్ని, ఆనందాన్ని నింపడానికి క్యారల్స్ బృందం వారిని రెండవ గీతాన్ని ఆలపించాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. చక్కటి ఉత్సాహాన్ని వారు మనకు అందిస్తున్నారు. మనం ఆస్వాదిద్దాము. తూర్పు దిక్కు చుక్కబుట్టే మేరమ్మ ఓ మరియమ్మ అనే పాటను క్వైర్ పాడుతుండగా మనం క్వైర్తో ఏకీభవించి ఆ దేవదేవుని స్తుతిద్దాం. పాట నెంబర్ 8, సాంగ్ షీట్లో నుండి పాట నెంబర్ 8. దిక్కు 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 తూర్పు దిక్కు 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 తూర్పు దిక్కు చిక్కబుట్టే మేరమ్మ ఓ మరియమ్మ, చుక్కాను చూసి మేము వచ్చినాము
బ్రతిపోవుటకు చుక్కాను చూచి మేము వచ్చినాము బ్రతిపోవుటకు తూర్పు దిక్కు 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 తూర్పు దిక్కు 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 తూర్పు దిక్కు చుక్క పుట్టే మేరమ్మ ఓ మరియమ్మ చుక్కాను చూచి మేము వచ్చినాము బ్రతిపోవుటకు చుక్కాను చూచి మేము వచ్చినాము బ్రతిపోవుటకు బెత్లెహేముపురములోని బాలుడమ్మ గొప్ప బాలుడమ్మ. బెత్లెహేముపురములోని బాలుడమ్మ గొప్ప బాలుడమ్మ బెత్లెహేముపురములోని బాలుడమ్మ గొప్ప బాలుడమ్మ మన పాపములు పుట్టెనమ్మ మహిమవంతుడమ్మ మన పాపములు పుట్టెనమ్మ మహిమవంతుడమ్మ తూర్పు దిక్కు 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 తూర్పు దిక్కు 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 తూర్పు దిక్కు చుక్క పుట్టే మేరమ్మ ఓ మరియమ్మ చుక్కాను చూసి మేము వచ్చినాము బ్రతిపోవుటకు చుక్కాను చూసి మేము వచ్చినాము బ్రతిపోవుటకు పశువుల పాకలోని బాలుడమ్మ పాప రైతుడమ్మ పశువుల పాకలోని బాలుడమ్మ పాప రైతుడమ్మ పాపంబు పాపముల పుట్టెనమ్మ సత్యవంతుడమ్మ పాపంబు పాపముల పుట్టెనమ్మ సత్యవంతుడమ్మ తూర్పు దిక్కు 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 తూర్పు దిక్కు 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 తూర్పు దిక్కు చుక్క పుట్టే మేరమ్మ ఓ మరియమ్మ చుక్కాను చూచి మేము వచ్చినాము బ్రతిపోవుటకు చుక్కాను చూచి మేము వచ్చినాము బ్రతిపోవుటకు సంబ్రాణి గోలు తెచ్చినాము బాల యేసునొద్దకు బంగారం సంబ్రాణి గోలు తెచ్చినాము బాల యేసునొద్దకు బంగార పాదముల మోక్షణము మొగ పాడినము బంగారు పాదముల మోక్షణము మొగ పాడినము తూర్పు దిక్కు 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 తూర్పు దిక్కు 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 తూర్పు దిక్కు చుక్క పుట్టే మేరమ్మ ఓ మరియమ్మ చుక్కాను చూసి మేము వచ్చినాము బ్రతిపోవుటకు చుక్కాను చూసి మేము వచ్చినాము బ్రతిపోవుటకు చుక్కాను చూసి మేము వచ్చినాము బ్రతిపోవుటకు
కాలు రుచి మేము వచ్చినాము పొంగిపోతాము. గట్టిగా చప్పట్లు కొడదాం. చప్పట్లు కొట్టకపోతే సెలవు పెడుతుంది. గట్టిగా చప్పట్లు కొడదాం. ప్రియమైన నా దేవుని బిడ్డలారా, మంచి గానాన్ని మనకు అందించిన క్వైర్ బృందానికి ప్రత్యేక విధంగా ధన్యవాదాలు. ఈ సమయంలో చక్కటి శాంతా డ్రెస్లో చక్కగా నవ్వుతూ మనల్ని ఆనందింపజేయడానికి వేదిక మీదకి వచ్చారు. వారి యొక్క డాన్స్ని తిలకిద్దాం ఇప్పుడు. వచ్చేసి మన అతిథులను వారు గ్రీట్ చేస్తున్నారు. మరి మన యొక్క బ్యాగ్లో మన కోసం ఏం గిఫ్ట్స్ తెచ్చారో కొంతసేపులో మనం Five, 4, 3, 2, 1. जन्म झाला आनंद झाला राजा येशूचा जन्म झाला आनंद झाला राजा येशूचा जन्म झाला बोला येशूचा जन्म कशाला 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 झाला पापांपासून मुक्ती देण्यास झाला राजा येशूचा जन्म झाला आनंद झाला राजा येशूचा जन्म झाला आनंद झाला राजा येशूचा जन्म झाला
राजाओं के राजा की, प्रभुओं के प्रभु की। आइए सब मिलके कहते हैं यीशु मसीह की। यीशु ही मार्ग है, यीशु ही सत्य है, यीशु ही जीवन मेरा। यीशु ही मार्ग है, यीशु ही सत्य है, यीशु ही जीवन मेरा। यीशु ही आदि है, यीशु ही अंत है, यीशु ही जिंदा खुदा। यीशु ही आदि है, यीशु ही अंत है, यीशु ही जिंदा खुदा। यीशु मसीह की जय, 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 यीशु मसीह की जय। వావ్ చిల్డ్రన్ యు రాక్ ద స్టేజ్. మన యొక్క కరతాళ ధ్వనులే కదండి వాళ్ళకి అభినందనలు. దయచేసి వారిని గట్టిగా ప్రోత్సహించాల్సిందిగా మీ యొక్క గట్టి కరతాళ ధ్వనులతో అభినందించాల్సిందిగా కోరుతున్నాం. వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్ ఫాతిమా కెథీడ్రల్ చిల్డ్రన్. రీసెంట్గా వారు బిషప్ పట్టాభిషేకం పొందుకున్నారు. వారు మన మధ్యలో ఉండడం చాలా సంతోషకరం. డాక్టర్ బిషప్ ఐజక్ గారిని వేదిక మీదకి వచ్చి సందేశం అందించాల్సిందిగా వారిని ఆహ్వానిస్తున్నాం. గ్రీటింగ్స్ అందించాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ఓకే. క్రీస్తునందు దేవుని జనాంగమా, ఈరోజు మనమందరం ఈ అద్భుతమైన సహవాస కూడికలో 12 సంవత్సరపు ఈ యొక్క ఉత్సాహం గ్రేటర్ వరంగల్ ఐక్య మెగా క్రిస్మస్ వేడుకలు 12వ సంవత్సరపు వేడుకలు ఈ ప్రాంగణములో జరుపుకొనడం మన దేవాతి దేవుని యొక్క అనాది సంకల్పములో ఒక భాగమై ఉంది గనుక ఇక్కడ మనమందరం చేరి ఉన్నాం. ఆ దేవాతి దేవుడైన సర్వేశ్వరుడు సృష్టికర్త మన వరంగల్ పీఠాధిపతి బిషప్ డాక్టర్ ఉడుమల బాలగారి యొక్క ఆలోచనలోనికి తీసుకొచ్చి ఈ త్రినగర పట్టణాలలో డినామినేషన్ భేదం లేకుండా యూనివర్సల్గా ఎక్యూమెనికల్ మూమెంట్, నేను అనుకుంటా ఎంటైర్ తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాల్లో ఇలాంటి ఎక్యూమెనికల్ మూమెంట్ ఏ ప్రాంతములో, ఏ పట్టణములో, ఏ జిల్లాలో లేదు. మన ఓరుగల్కే బిషప్ డాక్టర్ ఉడుమల బాలగారి ద్వారా దక్కింది. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువును ఈ చప్పట్లు గట్టిగా కొట్టాలా, ప్రభువును గణపరచాలా. కనుక ఈ అద్భుతమైన ఐక్య మెగా క్రిస్మస్ వేడుకల్లో చైర్మన్గా బిషప్ డానియల్ కళ్యాణపు గారు, కో చైర్మన్గా బిషప్ డాక్టర్ ఉడుమల బాలగారు, వైస్ చైర్మన్గా ఆర్చ్ బిషప్ జాన్ మార్కండేయ గారు, నేను ఈ రీతిగా ఈ ప్రోగ్రాంలో ముందుకు వెళ్ళుచుండగా ముఖ్యంగా ఇంత మనం ఇక్కడ కూర్చొని ఆనందించడానికి ప్రధానమైన వ్యక్తి ఒకరున్నారు. కొన్ని దినాలుగా ప్రయాసపడుతూ ఈ ప్రోగ్రాం కొరకు ఈ చక్కని పాటలు పాడి ప్రభును ఆరాధించే ఒక టీమును సిద్ధపరుస్తున్న ఫాదర్ సురేందర్ గారు. చప్పట్లు కొట్టాలి వారికి, ఎందుకంటే అది పెద్ద వర్క్. అది ఆ అద్భుతమైన కోయిర్ని వారు నడిపిస్తూ
మన హృదయాల్లో ఆనందాన్ని రేకెత్తించి ఇంకో గంట కాదు 2 గంటలైనా ఇలాంటి పాటలు వింటూ కూర్చోవచ్చు. అలాంటి ప్రోగ్రాం వారు నడిపిస్తున్నారు. మరి కల్చరల్ కమిటీ ఈ యొక్క కోఆర్డినేటర్స్ ఫాదర్ తాటికొండ జోసెఫ్ గారు, మరి డాక్టర్ బన్నీ గారు, వారు కూడా కొన్ని రోజులుగా ఈ ప్రోగ్రామ్ని ప్లాన్ చేస్తూ చక్కగా అన్ని సంఘాల వారిని ముందుకు నడిపిస్తూ కాంపిటీషన్స్, కల్చరల్ ప్రోగ్రామ్స్ చక్కగా వారు ఏర్పాటు చేశారు. మరి వారికి డయాస్ మీద ఉన్న ప్రతి ఒక్కరికి నేను మా జెరూసలేం మినిస్ట్రీస్ మరి ట్రైసిటీ క్రిస్టియన్ ఫెలోషిప్ చైర్మన్గా క్రిస్మస్ శుభములు మీకు అందిస్తూ ఉన్నాను. దేవుడు ఈ క్రిస్మస్ సీజన్లో మీ ప్రతి అవసరత క్రీస్తు యేసు మహిమలో నుండి తీర్చి మీ హృదయాల్లో క్రిస్మస్ సమాధానం నింపునుగాక. పెద్దగా ఆమేన్ అని చెప్పండి. ఆమేన్. వి విష్ యూ మేరీ క్రిస్మస్. దేవుడు మీ హృదయాల్లో క్రిస్మస్ సమాధానం నింపునుగాక. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. బిషప్ గారికి గట్టిగా చప్పట్లు కొడదాం. ఈ మరొక్కసారి మనలో ఆనందాన్ని, క్రిస్మస్ సీజన్ పండుగ సంతోషాన్ని నింపడానికి క్యారల్స్ 3వ పాట పాడాల్సిందిగా క్వైర్ బృందాన్ని ఆహ్వానిస్తున్నాము. మీకు ఇచ్చినటువంటి సాంగ్ షీట్స్లో నుండి పాట నంబర్ 12ని మరి చూసి పాడవలసింది కోరుతున్నాం గాయక బృందంతో. Mashup song together, let's all sing and glorify our God. ఆకాశంలో సందడి, చుక్కలలో సందడి, ఆకాశంలో సందడి, చుక్కలలో సందడి, వెలుగులలో సందడి, మిలమిల మెరిసే సందడి, వెలుగులలో సందడి, మిలమిల మెరిసే సందడి, బెత్లెహేములో సందడి, పశులవాకలో సందడి, శ్రీ యేసు పుట్టాడని, మహారాజు పుట్టాడని, బెత్లెహేములో సందడి. మందు వెన్నెల, ఆశ్చర్యకరుడంట వెన్నెల, అర్ధరాత్రి కాలమందు వెన్నెల, ఆశ్చర్యకరుడంట వెన్నెల, జన్మించినాడంట వెన్నెల, ఈ అవనిలోనంట వెన్నెల, జన్మించినాడంట వెన్నెల, ఈ అవనిలోనంట వెన్నెల, ఇళ్ళలోన పండుగంట, కళ్ళలోన కాంతులంట, ఎందుకే కోయిలా, చెప్పవే కోయిలా, మల్లెపూల మంచుల మందిరాలు కురిసెనే, ఎందుకే కోయిలా, చెప్పవే కోయిలా. కన్నీయా, ఓహో కన్నీయా, కన్నీయ మరియమ్మ గర్భమందున, కన్నీయ మరియమ్మ గర్భమందున, ఇమ్మానుయేలనడి నామమందున, ఇమ్మానుయేలనడి నామమందున, శ్రీయేసుండు శ్రీయేసుండు జన్మించే రేయిలో, జన్మించే రేయిలో, నేడు పాయాక బెత్లెహేము ఊరిలో, నేడు పాయాక బెత్లెహేము ఊరిలో. పశువుల పాకలోని బాలుడమ్మ, గొప్ప బాలుడమ్మ,
పశువుల పాకలోని బాలుడమ్మ గొప్ప బాలుడమ్మ మన పాపములు అపబుద్ధేనమ్మ మహిమవంతుడమ్మ మహిమవంతుడమ్మ మన పాపములు అపబుద్ధేనమ్మ మహిమవంతుడమ్మ మహిమవంతుడమ్మ చేశారంట సందడే సందడి చేయబోదాము సందడే సందడి చేశారంట సందడే సందడి చేయబోదాము సందడే సందడి సందడి చేద్దామా సంతోషిద్దామా రారాజు పుట్టేనని గంతులు వేద్దామా గానం చేద్దామా శ్రీ యేసు పుట్టేనని సందడి చేద్దామా సంతోషిద్దామా రారాజు పుట్టేనని గంతులు వేద్దామా గానము చేద్దామా శ్రీ యేసు పుట్టేనని మనసున్న మహారాజు పుట్టేనని సందడి చేద్దామా సంతోషిద్దామా మన కొరకు మహారాజు పుట్టేనని సందడి చేద్దామా సందడి 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 झूमो नाचो खुशी से आओ यीशु पैदा हुआ सब मिलके झूमो नाचो खुशी से आओ यीशु पैदा हुआ यीशु पैदा हुआ आहा यीशु पैदा हुआ ओहो यीशु पैदा हुआ झूमो नाचो खुशी से आओ यीशु पैदा हुआ झूमो नाचो खुशी से आओ यीशु पैदा हुआ 9వ నంబర్ చరిత్రలోనికి వచ్చాడనా పవిత్ర జీవము తెచ్చడనా చరిత్రలోనికి వచ్చాడనా పవిత్ర జీవము తెచ్చడనా అద్వితీయుడు ఆదిదేవుడు ఆదరించును ఆదుకొనును అద్వితీయుడు ఆదిదేవుడు ఆదరించును ఆదుకొనును ఓరనా ఓరనా యేసుకు సాటి వేరులేరనా వేరనా యేసయ్య దైవం చూడనా చూడనా యేసయ్య దైవం చూడనా అందరు కలిసి సంతోషముతో రాజులకు రాజు పుట్టినయ్యా రాజులకు రాజు పుట్టినయ్యా రాణి చూడా రాణి చూడా రాణి చూడా వెలుగా అన్నయ్య రాణి చూడా వెలుగా అన్నయ్య యుదాయనే దేశమందన్నయ్య యుదాయనే దేశమందన్నయ్య యుదులకు 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 గొప్పరాజు పుట్టినయ్య యుదులకు గొప్పరాజు పుట్టినయ్య రాజులకు రాజు పుట్టినయ్య రాజులకు రాజు పుట్టినయ్య రాణి చూడా రాణి చూడా రాణి చూడా వెలుగా 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 రాణి చూడా వెలుగా
విష్ యూ హ్యాపీ క్రిస్మస్. మెరీ క్రిస్మస్. మన గాంధర్వులు ఆ పాటలతోటి మనలో వెచ్చదనాన్ని, ఉత్సాహాన్ని, ప్రోత్సాహాన్ని అందిస్తున్నారు. వారికి ఒకసారి మన కరతాళ ధ్వనులతో వారికి స్వాగతం పలుకుదాం, ప్రోత్సహిద్దాం. ఇప్పుడు ఐక్య క్రిస్మస్ రూపశిల్పి, రచయిత, పాటల రచయిత, పాడించగలడు, ఆడించగలడు, కదిలించగలడు, నిద్రపోయే వాళ్ళని మేల్కొల్పగలుగుతాడు. అతెవరో తెలుసా? డ్యాన్స్ అంటే పిల్లలతో పాటు తను చిన్న పిల్లవాడుగా డ్యాన్స్ చేస్తూ ప్రోత్సహిస్తున్నాడు. మన ఉడుమల బాల తండ్రి గారు, డాక్టర్ ఉడుమల బాల తండ్రి గారు వచ్చి తమ సందేశాన్ని ఇవ్వవలసిందిగా కోరుతున్నాము. వారు మాకు గత 43 సంవత్సరాల క్రితమే మాకు పరిచయం. అప్పుడున్నటువంటి ఉత్సాహము, అప్పుడున్నటువంటి ప్రోత్సాహము, అప్పుడున్నటువంటి సేవ ఈనాటికి తగ్గటం లేదు, దినదినము పెరుగుతుంది. ఆ ఉత్సాహాన్ని, ఆ ప్రోత్సాహాన్ని మనకు అందిస్తూ ఐక్య క్రిస్మస్కి ఒక రూపం తీసుకొచ్చి మనలను ఉత్సాహంలో, సంతోషములో ముందడుగు వేస్తున్నాడు. అందుకే ఆడగలడు, ఆడించగలడు, పాడించగలడు, పెనునిద్ర నుండి మనల్ని మేల్కొల్పగలడు. కాబట్టి తమ సందేశాన్ని ఇవ్వవలసిందిగా మనమందరం మనసారా ఆహ్వానిస్తూ చప్పట్లతోటి స్వాగతం పలుకుదాం. గట్టిగా కొట్టాలి చప్పట్లు. చల్లబడిపోతున్నారు చలికి. అది కాదు మనకు కావాల్సింది, వెచ్చదనం కావాలి. చప్పట్లు తగ్గేదేలే, గట్టిగా చప్పట్లు కొడదాం. ఆది యందు వాక్కు ఉండెను, ఆ వాక్కు దేవుడే ఉండెను, ఆ వాక్కు దేవుని యొద్దనుండెను. యోహాను స్వార్త 1:1 మీ అందరికీ బాగా తెలుసు. వాగ్దేవుడు ఆది యందు ఉన్నవాడు, కానీ ఆయన శరీరధారుడై మన మధ్య తన నివాసం ఏర్పాటు చేసుకున్నాను. హీ పిచ్డ్ హిస్ టెంట్, హిస్ హౌస్ అమాంగ్ us. గొప్ప సందేశము భూలోకములలో ఇలాంటి కని విని ఎరిగిన సందేశము క్రీస్తు జయంతి సందేశము. ఇది మీకందరికీ మనందరికీ బాగా తెలుసు. కనుక క్రిస్మస్ అంటే మనం చాలామందిమి క్రీస్తు జయంతి అని అంటాం, కానీ దాని లిటరల్ మీనింగ్ క్రైస్ట్ మాస్. 2 పదాలు సంధి అయితే క్రిస్టమస్. కనుక ఈ మాస్ హోలీ మ్యాస్ MASS ఇప్పటికే ఒక ఎస్ పోయింది. క్రిస్టమస్లో ఒక ఎస్ పోయింది. క్రిస్టమస్లో ఎస్ మాత్రమే కాదు, క్రిస్టమస్లో క్రైస్టే పోతున్నాడు ఈ కాలంలో. క్రీస్తు జయంతి వేడుకలన్నిటిలో క్రిస్మస్ వితౌట్ క్రైస్ట్ అన్నట్టుగా. మొన్న మధ్యలో ఒక వచ్చి, స్వామి మీరు పండగకు వస్తారా అని అడిగింది. ఏం పండగ అంటే కిస్మిస్ పండగ అంటాను. కిస్సు లేదు, మిస్సు లేదు, క్రైస్ట్ అసలే లేడు. ఇంతకీ ఇలా కాలం మారే కొలది క్రిస్మస్లోని పరమార్థాన్ని మనం మర్చిపోతున్నాము. చివరికి కొంతమంది షార్ట్ కట్స్, ఈ కాలం అంతా షార్ట్ కట్స్, ఎక్కడ షార్ట్ కట్ ఉంటే అక్కడ పోవటం. ఎక్స్మస్ ఏం రాస్తున్నారు? ఎక్స్మస్. క్రైస్ట్ ఈజ్ నాట్ XYZ, ఈజ్ ద సన్ ఆఫ్ గాడ్, సన్ ఆఫ్ మేరీ. కనుక ఈనాడు క్రైస్ట్ మాస్, క్రీస్తు ఆరాధన. సోషల్ మీడియాలో కొంతమంది మనల్ని ఎక్కిరిస్తున్నారు. క్రీస్తు ప్రభు డిసెంబర్ 25న పుట్టలేదు, ఆయన పుట్టిన తేదీ ఎవరికి తెలియదు, మీరు చేసేదంతా ఒక నాటకం అని ఈ విధంగా క్రీస్తునాథునిందు ప్రియులారా, మనము క్రీస్తు జన్మమును కొనియాడుచున్నాము, కానీ క్రీస్తు సరిగ్గా ఈ తేదీన పుట్టాడనే పండగ కాదు ఇది. ఆ కాలములో మన తాత ముత్తాతల కాలంలోనే జన్మదినోత్సవాలు రికార్డ్ చేయలేదు. పేపర్లు వచ్చింది, ప్రింటింగ్ ప్రెస్ వచ్చింది 500-600 ఏళ్ల క్రితమే. కనుక ఈ విధంగా సోషల్ మీడియాలో ఎన్నో సందేహాలు వస్తూ మనల్ని కాస్త చులకనగా మాట్లాడుతున్నారు. కనుక బైబిల్ మీద ఆధారపడి వాక్కు దేవుడు శరీరధారి అయినాడు.
అది నిజము. ఎప్పుడు అనేది ఖచ్చితంగా మనకు తెలియకపోయినా కనుక మనం క్రీస్తు జన్మమును కొనియాడుచు క్రీస్తు ఆరాధన, గొల్లలతో మొదలైన ఆరాధన, ముగ్గురు రాజులతో సాష్టాంగపడి ఆరాధన మనము కొనసాగించుతున్నాము. క్రైస్ట్ మాస్ అంటే ఇది మనము గ్రహించి ఈనాడు మనము క్రిస్మస్ పండుగల ద్వారా, వేడుకల ద్వారా క్రైస్తవేతలకు ఏం సందేశం ఇస్తున్నాము? చాలామంది అపార్థం చేసుకుంటున్నారు. అపార్థం కాదు, మనము ప్రేమతో ఇతరులను మనల్ని కాదంటున్నా, మనల్ని హేళన చేస్తున్నా, క్రీస్తు ప్రభునే ఆనాడు హెరోదు మహారాజు పుట్టక ముందే సైతాను 7 పడగలను విప్పి ఏ విధంగా బాలును చంపాలనుకున్నదో అదేవిధంగా మన భారతదేశంలో క్రైస్తవానికి అనేక సవాళ్ళు, సమస్యలు ఎదురవుతున్నాయి. కానీ పుట్టిన క్రీస్తు రాజాదిరాజు, దేవాది దేవుడు, మనమందరము ప్రత్యేకంగా ఈ సంవత్సరం ప్రత్యేకమైన క్రిస్మస్ ఇది. 2025 క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు నేను అందిస్తున్నాను. 2025 ఏంది బిషప్ గారి 2024లో ఉన్నాం కదా అంటే 2024 కానీ క్రీస్తు పుట్టుక జయంతి 2025లో ప్రవేశిస్తున్నాము ఈ సంవత్సరం క్రిస్మస్తో. కనుక 2024 దాటి 25వ క్రిస్మస్ పుట్టినరోజు పండుగ, వార్షికోత్సవం అంటే 2024 అనాలి. కానీ క్రీస్తు జన్మదిన వేడుకలు 2025 మొదలవుతున్నాయి. ఈ సంవత్సరము 2025 జూబిలీ సంవత్సరం. ఒక పాప గట్టిగా చెబుతుంది, జూబిలీ 25 సంవత్సరాలకు ఒకసారి చేసే జూబిలీ. కనుక పరిశుద్ధ పాపు గారు, ఫ్రాన్సిస్ పాపు గారు ఈ సంవత్సరాన్ని క్రీస్తు రక్షణ విప్లవము మొదలై 2025 సంవత్సరం, ఈ సంవత్సరం మనమందరం మరీ ఎక్కువగా ప్రతి సంవత్సరం కొనియాడే క్రిస్మస్ కంటే, ప్రతి సంవత్సరం కొనియాడే నూతన సంవత్సరం అంతా కంటే ఈ సంవత్సరం జూబిలీ, దైవానుగ్రహాలు కోకొల్లలుగా కురిసే సంవత్సరము, అనుగ్రహ సంవత్సరము, సఖ్యతా సంవత్సరము, వరాల పరంపర సంవత్సరము. లేవియకాండం 25వ అధ్యాయంలో ఈ జూబిలీ గురించి ఉన్నది. కనుక ఈ సంవత్సరం మనం ప్రత్యేకముగా దీన్ని కొనియాడచ్చు. మన దేశమంతా రక్షింపబడాలని, మన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమంతా సుభిక్షంగా ఉండాలని, మన త్రినగరాలు చుట్టుప్రక్కల ఉన్న పట్టణాలు అన్నీ కూడా సుభిక్షంగా ఉండాలని, శాంతి సందేశాలతో ఉండాలని, సౌఖ్యంగా జీవించాలని కోరుకుంటూ మన ఆరాధన క్రైస్ట్ మాస్ గుర్తుపెట్టుకోండి. కనుక మనము జన్మదిన వేడుకలు పైపైన కొనియాడటం కాదు. పోయిన వారంలో ఒక యూత్ క్రిస్మస్కి వెళ్ళాను. యూత్ చాలామంది వచ్చారు, దాదాపు 1000 మంది దాకా. క్రిస్మస్ అంటే వాళ్ళకి కేవలం మ్యూజిక్, డాన్స్ అని కొంతమంది అంటున్నారు. ఇంకొక అబ్బాయి వచ్చి, బిషప్ నాకు తెలుసు క్రిస్మస్ అర్థము ఏంటిది, 3 కట్స్ అన్నాడు. 3 కట్స్ కట్ అదేంటిదండి? హెయిర్ కట్ ఒకటి, కేక్ కటింగ్ రెండవది, మూడవది చికెన్ కటింగ్ అండి. ఈ 3 అయితే క్రిస్మస్ అవుతుంది. కనుక ఇవన్నీ కూడా అవసరమైనప్పటికీ మనం అంతరంగంలో శుద్ధులుగా ఉండాలని, పుట్టటానికి ఇల్లే లేని వాడికి, పుట్టటానికి తన ఇల్లే లేని వాడి జన్మము ఇంటింటా ప్రతి ఇంటా ప్రపంచమంతటా కొనియాడబడుతుంది. అదే క్రీస్తు జయంతిలోని మహత్వము. కనుక గట్టిగా చప్పట్లు కొట్టి, పుట్టటానికి ఇల్లే లేని ఒక దేవాది దేవుడు సర్వప్రపంచం చేతిలో పెట్టుకొని ఈ విధముగా పుట్టినప్పుడు తన సొంత ఇల్లే లేదు, చనిపోయినప్పుడు తన సొంత సమాధి లేదు, ఎవరిదో అరువు తెచ్చుకోవాల్సింది. ఈ విధంగా కని విని ఎరుగని ఒక మహాత్ముని జననము క్రీస్తు జయంతి పరమార్థం పూర్తిగా ఎవరికి, మాకు కూడా అర్థం కాని విషయం లోతుగా ప్రతి సంవత్సరం ఈ విధంగా క్రీస్తు ఆరాధనతో లోతుకి పైకి వెళుతూ క్రీస్తు మనల్ని మనము ఆయన ఆరాధించాలని, దీవించాలని కోరుకుందాము. ముఖ్యంగా ఈ వేదిక మీద ఉన్న పెద్దలందరినీ నేను చేతులెత్తి వందనములు అర్పిస్తున్నాను. ముఖ్యంగా బిషప్ డానియల్ కళ్యాణప్ గారు, మన యొక్క ఐక్య క్రిస్మస్ వేడుకల చైర్మన్ గారు,
11 సంవత్సరాల నుంచి చేదోడువాడిగా ఉంటూ ఈ సంవత్సరం పోయిన సంవత్సరం కూడా చైర్మన్గా ఉన్నారు. వారిని నేను మనసారా అభినందిస్తున్నా. గట్టిగా చప్పట్లు కొట్టి మన ప్రేమను ఆనందమును వ్యక్తం చేయడం. అదేవిధంగా ఇద్దరు బిషప్లు, కుడి భుజం ఎడం భుజం లాగా బిషప్ మార్కండేయ గారు ప్రతి సంవత్సరం కూడా మనల్ని ప్రోత్సహిస్తూ వాళ్ళ సంఘాన్ని రప్పిస్తూ, ఇటుపక్క డాక్టర్ ఐజక్ బిషప్ గారు ఈ మధ్యలోనే అభిషేకం పొందారు కనుక వారికి మనందరి తరపున, క్రైస్తవులందరి తరపున అభినందనలు తెలుపుతూ వీరిద్దరి సహకారం మనకి ఎల్లప్పుడూ ఉంటుందని ఆశిస్తున్నాను. ఈ విధంగా అన్ని సంఘాల వాళ్ళం ఈరోజుకి ఇది ఒక అద్భుతమని చెప్పవచ్చు. అదేవిధంగా ఇక్కడ క్రిస్టఫర్ గారు హార్టీ వెల్కమ్, జాన్ బన్నీ గారు ప్రతి సంవత్సరం ప్రైజులకి స్పాన్సర్ చేస్తున్నారు. ఈ పక్క మన కథీడ్రల్ ప్యారిష్ ప్రీస్ట్ ఫాదర్ మర్రెడ్డి, కౌన్సిల్ ప్రెసిడెంట్ దయాసాగర్ గారు, సిఆర్ఐ వైస్ ప్రెసిడెంట్ సిస్టర్ కల్పన గారు, మహిళా మండలి అధ్యక్షురాలు సెలీనా గారు, ఈ విధంగా అనేక మంది పెద్దలు ఉన్నారు. పేరు పేరున వీరందరికీ అభినందనలు తెలుపుతూ ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది. మీరు చలిలో ప్రతిరోజు ఒక ప్రోగ్రాంకి వెళ్తున్నాను, ఒకటి కనీసం. కనుక ఈ చలికాలములో క్రీస్తు ఆనందం మనకి వేడి పుట్టిస్తుంది, వెన్నెలనిస్తుంది, వెలుగులనిస్తుంది. ప్రపంచానికి మీరే కాంతులు, మీరే జ్యోతులు అని తెలుగులో ఇన్కార్నేషన్ ఆఫ్ క్రైస్ట్ ఏం పదం అంటారు? అవతారము. మనిషి అవతారం ఎత్తినాడు, అవతారములో తార ఉన్నది. అందుకే క్రీస్తు జన్మించినప్పుడు పైన ఏం ప్రకటించింది? తార. క్రీస్తు తార మాత్రమే కాదు, తారలకు తార మనలందరినీ నడిపించే ఆ మనిషి అవతారం పూర్తిగా ఒక బొమ్మలాగా, ఒక ఫిక్షన్ లాగా. అవతార్ సినిమా చూసారా? అవతార్ 1 వచ్చింది, డబ్బులు ఎక్కువేసరికి అవతార్ 2 వచ్చింది. మరి ఇంకా ఆయనకి ఎక్కువ ఆదాయం వచ్చింది, అవతారు 3 తీసినాడు. ఈ విధంగా ఈ మధ్యలో ఎక్కువ అవుతున్నాయి కదా, డబ్బు ఎక్కువ వచ్చేకుంది. కానీ క్రీస్తు ఒకటే ఒక అవతారము చాలు. ఆయనే లోకరక్షకుడు. మరలా జన్మించిన అవసరం లేదు. ఆయన శిలువ మీదకి ఎక్కి మరణించి మన లోకమంతటిని పాప విముక్తితో తన యొక్క రక్తమును కార్చి ప్రపంచమును కడిగి వేసిన మహా సంఘటన క్రీస్తు జననముతో మొదలై క్రీస్తు మరణముతో ముగిసి ఉత్థానములో అది మనకు పరిపూర్తి. ఇదే క్రీస్తు జయంతి గొప్ప పరమరహస్య పరమార్థమని మనం గ్రహిస్తూ, యువకులకి ఈ ఇండియాలో ఐకన్ ఎవరు? స్వామి వివేకానంద. ఆయన అన్నాడు, క్రీస్తు మహత్వాన్ని తెలుసుకుని ఆయన అన్నాడు, క్రీస్తు జన్మించిన కాలంలో నేను పుట్టి ఉంటే నా గుండె రక్తముతో ఆయన పాదాలను తడిపేవాడను అని క్రీస్తు యొక్క పరమార్థమును ఆయన ప్రకటించాడు. ప్రియులారా, వివేకానంద మన దేశపు గొప్పతనాన్ని ప్రపంచమంతటికి చాటి చెప్పిన ఒక మహామేధావి తాత్వికుడు. అలాగే గాంధీ మహాత్ముడు. క్రీస్తు శిలువ మరణం ఎంత విడ్డూరము, ప్రపంచానికి ఆశ్చర్యము కలిగించేది. క్రీస్తు జన్మమే విడ్డూరాలకే విడ్డూరమని నేను భావిస్తుంటే ఆయన మరణములో ఎంత సాత్వికత, ఎంత దయ, ఎంత కరుణ, కల్వరి గిరి కూడా కరిగిపోయే ఈ విధంగా ఆయన జన్మము, మరణము, తానము ఈ గొప్ప సందేశమును ఇంకొక తత్వవేత్త అంటాడు, ఈ లోకంలో ఎన్నో భక్తి ఉద్యమాలు వచ్చాయి, అనేక ధర్మాలు, వేదాంతాలు, తాత్విక శాస్త్రాలు వచ్చాయి. కానీ భక్తి ఉద్యమాలు వచ్చినా కానీ ఒకే ఒక విప్లవము, ఆధ్యాత్మిక విప్లవము, ద రెవల్యూషన్ ఆఫ్ స్పిరిచువాలిటీ, ఈ లోకమును మార్చగలిగే గొప్ప ఉద్యమము, విప్లవము ప్రభు క్రీస్తు జననములో వచ్చింది. మనుషులను మార్చగలిగేది ఈ క్రీస్తు విప్లవం మాత్రమే అని చెప్పి ఆయన మనందరికీ ఈ విధంగా క్రైస్తవంలోని క్రీస్తు జన్మములోని విప్లవాత్మకము కనుక మనమందరము మన ఇండియా కోసం ప్రార్థించదాము, మన రాష్ట్రం, మన త్రినగరాల కోసం ప్రార్థిస్తే ఈ విధంగా క్రైస్తవ ఐక్యత ఇలా కొనసాగాలని, 3 పువ్వులు 6 కాయలుగా విలసిల్లాలని. ఆలస్యం అవుతున్నప్పటికీ, చలిగా ఉన్నప్పటికీ మీరింత ప్రేమతో
క్రైస్తవులు ఐక్యంగా ఉండటం. ముఖ్యంగా నేను మన కథోలిక సంఘాన్ని పక్కన పెట్టి వేరే సంఘాల నుంచి విచ్చేసిన వారందరికీ నేను నా హృదయపూర్వక స్వాగతం చెబుతూ అభినందనలు మీకు అందరికీ అర్పిస్తున్నాం. మనమందరము వారికి వేరే సంఘాల నుంచి వచ్చిన వాళ్ళందరికీ గట్టిగా చప్పట్లు కొట్టి ఈ విధముగా ప్రతి సంఘములో ఐక్య క్రిస్మస్లు ఏర్పాటు కావాలని నేను కోరుకుంటున్నాను. భగవంతుడు మన భారతదేశంను ఆశీర్వదించుదురుగాక. ఆమేన్. తెలంగాణ రాష్ట్రంను సుభిక్షంగా ఉంచుదురుగాక. ఆమేన్. మన త్రినగరాలను, అన్ని నగరాలను ఆశీర్వదించి మనల్ని క్రీస్తు ఆనందముతో నింపి ఈ జూబిలీ 2025 సంవత్సరం అంతా మనతో పాటు ఆయన నడిచి దీవించుగాక. ఆమేన్. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొట్టి మన తండ్రి గారికి అభినందనలు, వందనాలు తెలియపరుస్తాం. ఈ సమయంలో ప్రత్యేకంగా బిషప్ గారి గురించి చెప్పాలంటే FABC ఫెడరేషన్ ఆఫ్ ఏషియన్ బిషప్స్ కాన్ఫరెన్స్లో బిషప్ గారు ఒక కమిషన్కి చైర్మన్గా ఉన్నారు. అదేంటంటే గురు విద్యాలయాలు అంటే సెమినరీలు. ఒక గురువు కావాలంటే 12 సంవత్సరాలు చదువుతారు ఒక గురు విద్యార్థి. వాటన్నిటికీ ఇప్పుడు ఆసియా ఖండంలో ఉన్న అన్ని గురు విద్యాలయాలకి వీళ్ళు దిశానిర్దేశం చేస్తూ ఉంటారు. మరి అంతటి మహామేధావులు మన ఒక మారుమూల ప్రాంతం, భారతదేశంలో ఒక మారుమూల ప్రాంతంగా చెప్పుకోవచ్చు. వరంగల్ పీఠానికి వారు కాపర్లుగా ఉంటూ మరి ఇలాంటి మహత్తర కార్యాలకెన్నిటికో వారు తెరలేపుతున్నారు. దాంట్లో భాగంగా యునైటెడ్ క్రిస్మస్, తర్వాత CDM క్రిస్టియన్ డివైన్ మెలోడీస్, తర్వాత క్రిస్టియన్స్ థింక్ ట్యాంక్ అనే ఒక మేధో వర్గాన్ని కూడా ఎంకరేజ్ చేస్తూ ఎక్కడ సమస్య ఉంటే అక్కడ ఆ సమస్యను ఎదిరించాలి, దాని గురించి మనం మాట్లాడాలనే ఒక వేదికను వారు తయారు చేస్తున్నారు. ఇంకా వారి ఆలోచనలో ఎన్నో ఉన్నాయి. మరి క్రిస్మస్ సందేశాన్ని, ఈ యునైటెడ్ క్రిస్మస్ సందేశాన్ని మనకు అందించినందుకు గాను గట్టిగా చప్పట్లు కొట్టి మన ప్రియతమ పీఠాధిపతులు మహాఘనత వహించిన డాక్టర్ ఉండుల బాల తండ్రి గారికి వందనాలు తెలియపరుస్తాం. అదేవిధంగా ఈ సంవత్సరం మన మధ్యలోకి సెంటినరీ బ్యాప్టిస్ట్ చర్చ్ సంఘం నుండి వారి ప్రెసిడెంట్ గారు విజయ్ స్వరూప్ గారు మన మధ్యలో ఉన్నారు. వారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిద్దాం. గట్టిగా చప్పట్లు కొడుతూ వారిని వేదిక మీదకి ఆహ్వానిద్దాం. అదేవిధంగా సెంటినరీ బ్యాప్టిస్ట్ చర్చ్ నుండి గ్రామీణ సువార్త పరిచర్యలో భాగంగా వాళ్ళు సుమారు 140 గ్రామాల్లో సువార్త పరిచర్య చేస్తున్నారు. ఆ సువార్త పరిచర్య కాపర్లు వారితో ఉన్నారు. వారు కూడా ఆ వేదిక మీదకి రావాల్సిందిగా మనవి చేయుచున్నాం. ప్లీజ్ కమ్. వారు వస్తుండగా గట్టిగా చప్పట్లు కొట్టి వారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తాం. పాస్టర్ రంజిత్ గారు అనుకుంటాను. పాస్టర్ రంజిత్ గారు వీరు గ్రామీణ స్వార్థ పరిచర్యను సెంటినరీ బ్యాప్టిస్ట్ చర్చ్ సంఘం తరపున నడిపిస్తూ ఉంటారు. వారికి సాదర స్వాగతం, సుస్వాగతం, ఘన స్వాగతం తెలియపరుస్తున్నాం. వారికి పుష్పగుచ్చాన్ని ఇచ్చి ఆహ్వానించాల్సిందిగా మన యూత్ పిల్లల్ని కోరుతున్నాము. గట్టిగా చప్పట్లు కొడదాం. అదేవిధంగా వారి సంఘ పెద్దలు వైస్ ప్రెసిడెంట్ జాన్సన్ ప్రసాద్ గారు, ఇంకా విద్యాసాగర్ గారు, ఇంకా తదితర సంఘ పెద్దలు అందరూ మనతో ఉన్నారు. వారికి కూడా స్వాగతం, సుస్వాగతం. థ్యాంక్ యూ వెరీ మచ్. మన ప్రోగ్రాంలో తదుపరి ప్రోగ్రాము ఎక్లేషియా ఫుల్ గాస్పల్ చర్చ్ సిద్ధార్థి నగరి వారి చేత మంచి నృత్యాన్ని చూడబోతున్నాము. ఇప్పుడు వారిని మరొక్కసారి మన కరతాళ ధ్వనులతో వేదిక మీదకి ఆహ్వానిద్దాము. ఎక్లేషియా గాస్పల్ చర్చ్ సిద్ధార్థి నగర్ డాన్స్ ప్రోగ్రామ్. ईशु तेरे बल्ले बल्ले Belle, 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 belle,
మూగోనికి మాటిచ్చినోడు గుడ్డోనికి చూపించినోడు మూగోనికి మాటిచ్చినోడు గుడ్డోనికి చూపించినోడు ఈ సిన్ని బాలుడు లోకాన్ని సృష్టించినోడు ఈ చిన్ని బాలుడు లోకాన్ని వచ్చే వచ్చే క్రిస్మస్ వచ్చే తెచ్చే తెచ్చే సందడి తెచ్చే వచ్చే వచ్చే పండుగ వచ్చే తెచ్చే తెచ్చే సందడి తెచ్చే రక్షకుడు మనకై వచ్చే మన కోసం రక్షణ తెచ్చే పండుగ వచ్చే సందడి తెచ్చే రక్షకుడు వచ్చే రక్షణ తెచ్చే నీకు తెలుసా ఓరన్నా ఎవరో ఈ ప్రభు యేసు బల్లె 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 యేసు తెరే బల్లె 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 యేసు తెరే బల్లె కుంటోనికి నడకిచ్చినోడు నీటి మీద నడిచేటోడు కుంటోనికి నడకిచ్చినోడు నీటి మీద నడిచేటోడు ఒక మాటతోనే సముద్రాన్ని ఆపేటోడు దేవుడి కుడి పాశమున కూర్చున్నోడు యేసు వచ్చే వచ్చే క్రిస్మస్ వచ్చే తెచ్చే తెచ్చే సందడి తెచ్చే వచ్చే వచ్చే పండుగ వచ్చే తెచ్చే తెచ్చే సందడి తెచ్చే రక్షకుడు మనకై వచ్చే మన కోసం రక్షణ తెచ్చే పండుగ వచ్చే సందడి తెచ్చే రక్షకుడు వచ్చే రక్షణ తెచ్చే నీకు తెలుసా ఓరన్నా ఎవరో ఈ ప్రభు యేసు కష్టాలని పోగొట్టేటోడు మృతుల సైతం లేపేటోడు కష్టాలను పోగొట్టేటోడు మృతుల సైతం లేపేటోడు తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు యేసు తండ్రి అయిన దేవుడు కుమారుని పంపినాడు వచ్చే వచ్చే క్రిస్మస్ వచ్చే తెచ్చే తెచ్చే సందడి తెచ్చే వచ్చే వచ్చే పండుగ వచ్చే తెచ్చే తెచ్చే సందడి తెచ్చే రక్షకుడు మనకై వచ్చే మన కోసం రక్షణ తెచ్చే పండుగ వచ్చే సందడి తెచ్చే రక్షకుడు వచ్చే రక్షణ తెచ్చే నీకు తెలుసా ఓరన్నా ఎవరో ఈ ప్రభు యేసు ఓహో, భలే భలే అంటూ పంజాబీ నృత్యంతో మన యొక్క క్రిస్మస్ గీతాన్ని డాన్స్ని చక్కగా ప్రదర్శించిన ఎక్లేషియా ఫుల్ గాస్పల్ చర్చ్ చిన్నారులను మరొక్కసారి మన కరతాళ ధ్వనులతో అభినందిద్దాము. మరొక్కసారి ఈ క్రిస్మస్ ఆనందంలో మేళవించడానికి క్యారల్ సాంగ్ని పాడబోయే ముందుగా యునైటెడ్ క్రిస్మస్ సెలబ్రేషన్స్ చైర్మన్ గారైన బిషప్ దానియల్ కళ్యాణప్ గారిని తమ అమూల్యమైన సందేశాన్ని దీవెనలను అందించాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. వేదికను అలంకరించిన మోస్ట్ రెవరెండ్ ఉడుమల బాల బిషప్ అయ్య గారికి, బిషప్ జాన్ మార్కండే గారికి, అల్ఫా ఒమేగా జెరూసలేం మినిస్ట్రీస్ నూతనంగా కాన్సిక్రేట్ అయిన బిషప్ ఐజక్ గారికి, బిషప్ జాన్ మార్క్ గారు,
డాక్టర్ జాన్ బన్నీ గారు, అలాగే ఫాదర్ జోసెఫ్ గారు, అలాగే క్రిస్టఫర్ బొజ్జా గారు, మరి స్థానిక ఈ కెథడ్రల్ ప్రీస్ట్ కస్పారెడ్డి గారు, ఫాదర్ కస్పారెడ్డి గారు, మిగతా దైవ సేవకులందరికీ ఎక్లిషియా మినిస్ట్రీస్ నుండి నా క్రిస్మస్ శుభములు తీసుకొస్తున్నాను. ఐ విష్ యూ ఆల్ ఏ వెరీ హ్యాపీ అండ్ బ్లెస్డ్ క్రిస్మస్. ఐ విష్ యూ హ్యాపీ క్రిస్మస్. మీ మాటలు చెప్తున్నా మీకు చాలా బాగా పెడుతుందని. ఇది 12వ ఐక్య మెగా క్రిస్మస్. ఇది వరకు దాదాపు 10 సంవత్సరాలు నేను ట్రై సిటీ క్రిస్టియన్ ఫెలోషిప్ నాయకుడిగా ఉండి ఎన్నో క్రిస్మస్ కార్యక్రమాలు నేను చేశాను. సో ఎప్పుడైతే మన ప్రియులు ఉడుమల బాల గారు ఆఫీస్ తీసుకున్నారో, ఇక్కడికి బిషప్గా వచ్చారో, దేవుడు వారికి ఇచ్చిన అద్భుతమైన ఈ ఐక్య మెగా క్రిస్మస్ వారి దర్శనాన్ని చూచి వారితో కూడా నిలబడడానికి ప్రభు కృప ఇచ్చారు. 10 సంవత్సరాలు వారు చైర్మన్గా ఉండి గత సంవత్సరం అన్నారు, మీరు చైర్మన్గా ఉండండి, నేను కో చైర్మన్గా ఉంటానన్నారు. ఎప్పుడు ముఖ్య సందేశం వారు ఇచ్చేది, ఇప్పుడు ముఖ్య సందేశం మీరిమ్మండి అని చెప్పి వారిలో కనబడుతున్నది యేసు ప్రభులో ఉన్న ఆ తగ్గింపు. దాన్ని బట్టి నేను ప్రభువుని స్తుతిస్తున్నాను. హల్లెలూయా. ఆ క్వైర్ వారు మీరు కూడా వినాలి, అందరూ దయచేసి. ఇక్కడ ఈ దినం మై టాపిక్ ఆఫ్ మై మెసేజ్ ఇస్ కాస్మిక్ క్రైస్ట్. ఇందాక పాట స్క్రిప్ట్ రాసింది నా భార్య. అందులో 3 ముందున్న వాళ్ళు ఒరిజినల్గా మీరు సందడి 5 కొడితే అందులో మీకు ఉంటుంది. ఆ సందడి 1, 2, 3 కొన్ని డ్యాన్సెస్ 1.1 crore 40 lakhs దగ్గర కూడా వెళ్ళినవి ఉన్నాయి అందులో. సో దాని కొరకు ప్రయాసపడిన బిడ్డలందరిని బట్టి కూడా నేను ప్రభుని స్తుతిస్తున్నాను. ఆ పాటలో యు గాట్ ద హోల్ గాస్పుల్. మనకు 3 దేవుళ్ళు లేరు, మనకు ఒకే దేవుడు, 3 ఏక దేవుడు. దేర్ ఈజ్ సింగులారిటీ ఇన్ ప్లూరాలిటీ అండ్ దేర్ ఈజ్ ప్లూరాలిటీ ఇన్ సింగులారిటీ. ఒక వ్యక్తి దేవుణ్ణి అడిగాడు, ముందుగా ఆయన స్వరాన్ని విన్నాడు. When he approached the burning bush in the wilderness, you know that person, right? అతడు రాజభవనంలో పెరిగినవాడు, బట్ he ended up in a wilderness, in a desert. ఏ స్థాయిలో పెరిగాడు, ఏ స్థాయికి దిగిపోయాడు. అసలు ఆ వ్యక్తి దేవుని స్వరాన్ని విని అడుగుతాడు, అసలు నీ పేరేంటని. అప్పుడు ఏ స్వరం విన్నాడో ఆ స్వరంలో నుంచి దానికి వచ్చిన జవాబు ఏంటని తెలుసా? ఐ యామ్ దట్ ఐ యామ్. నేను ఉన్నవాడను అనువాడను అనే తండ్రిగా యావే అనే మాటను ప్రత్యక్షపరిచినవాడు. పిరికితనంతో దేశాన్ని విడిచి పారిపోయిన వ్యక్తిని మహానాయకుడిగా చేశాడు. ఇశ్రాయేలుకి నాయకుడిగా చేసి ఇశ్రాయేల్ని భయంకరమైన ఈజిప్షియన్ బాండేజ్ నుంచి విడిపించి వాగ్దాన దేశంలోకి తీసుకుని వెళ్ళాడు. ఇదినా నేను ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాను, మనం సేవించే దేవుడు ఆయన త్రియేక దేవుడు. The Yahweh, I am that I am. He was the creator. He is Elohim, the God that created the whole universe, and also He created us in His own image and likeness.
మనలందరినీ కూడా తన పోలిక చొప్పున తన స్వరూపమందు సృజించిన దేవుడు. అపోస్తలుడైన పౌలు చాలా అద్భుతంగా రాస్తాడు. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయంలో చాలా సింపుల్ గాస్పల్ చాలా త్వరగా ఇచ్చేస్తాడు. 7 వచనాల్లో దేవుడు ఏమై ఉన్నాడో చెప్పేస్తాడు. ఆయన మాట్లాడే దేవుడు అంటాడు 1వ వచనంలో. 2వ వచనంలో ఆయన ద్వారా అంటే యేసు ద్వారా ప్రపంచములు నిర్మించబడ్డాయి. ఈజ్ ద క్రియేటర్ గాడ్. మీరు చూస్తే ఆదికాండం 1:26లో మనము అనే మాట వాడతారు. త్రియేక దేవుడు కలిసి మనం మనుషులను చేద్దాం, మన పోలికలో చేద్దామని. సో త్రియేక దేవుడుగా రోమాపత్రిక 9వ అధ్యాయం 5వ వచనంలో ఆయన వారిలో పుట్టాడు, అంటే యూదా జాతిలో పుట్టాడు. అక్కడ అంటాడు ఈ సుప్రీం ఓవర్ ఆల్, ఆయన సర్వాధికారి అయిన దేవుడు అంటాడు. యేసు ప్రభును దేవుడు కాదు అని కించపరిచే వాళ్ళు ఉన్నారు. యేసు ప్రభు దేవుడు కాదు అని చెప్పి ఆయన కేవలము ఈ లోకంలోనికి వచ్చిన అవతార పురుషుడుగా. ఈ లోకంలో చాలామంది అవతార పురుషుడుగా సెల్ఫ్ డిక్లేర్డ్ మనకు కనిపిస్తారు, కానీ వాళ్ళకి యేసు అనే సంగతి తెలియదు కదా. తీతు పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో కూడా రాయబడిన మాట ఏంటంటే ఆయన మన గొప్ప దేవుడు అంటాడు. యేసుక్రీస్తు ప్రభు తండ్రితో కూడా ఉన్నవాడు, తండ్రి అయి ఉన్నవాడు. ఇందాక బిషప్ గారు ఉడుమల గారు మనకు జ్ఞాపకం చేశారు. ఆది యందు వాక్యం ఉండి ఆ వాక్యమే శరీరం ధరించి కృపాసత్య సంపూర్ణుడిగా ఈ భూమి మీద నిన్ను నన్ను మానవ జాతిని రక్షించడానికి ఈ లోకంలోకి వచ్చాడు అనేది. అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయంలో 4వ వచనంలో పేతురు గారు పరిశుద్ధాత్మను దేవుడు అని సంబోధిస్తున్నాడు. పరిశుద్ధాత్మను సంబోధిస్తున్నాడు. మీరు ఎందుకు పరిశుద్ధాత్మ దేవునితో మీరు అబద్ధం ఆడారు అని చెప్పి ఒక కుటుంబంతో మాట్లాడుతున్నారు. సో త్రియేక దేవుడు ఈజ్ ఆల్ఫా అండ్ ఒమేగా. భూమి లేనప్పుడు ఉన్నవాడు, భూమిని చేసినవాడు, రేపు ఆకాశములు భూమి అన్నీ గతించిపోతాయి, అప్పుడు కూడా ఉండేవాడు, సర్వకాలాల్లో ఉండేవాడు. ఇవన్నీ గతించకపోక మునుపు ఆయన పంపించిన కుమారుని నమ్మిన వ్యక్తులకు మాత్రమే పరలోకము. హెవెన్ ఈజ్ నాట్ ఫర్ ఎవ్రీ వన్. పేతురు గారు గట్టిగా అక్కడ కాసుకుని కూర్చుంటాడు, ఎవరిని రానిడు ఆయన. ఇదే నేను ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాను దేవుని సేవకునిగా. మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనంలో తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు. ద సేవింగ్ మినిస్ట్రీ ఆఫ్ ట్రినిటీ. రక్షించే పరిచర్య యేసుతో పాటు పాత నిబంధనలో కూడా మనం చూస్తాం. ఐజయా 45:22లో భూదిగంతముల నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందమని చెప్తున్నాడు. తండ్రి ఇచ్చాడు. ఇట్స్ అన్ యూనివర్సల్ కాలింగ్. కుమారుడు కూడా ఇస్తాడు. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనంలో ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్తమైన వారులారా నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతి, అంటే అక్కడ మీకు రక్షణ నేను మీకు అనుగ్రహిస్తానని. పౌలు గారు థియాలజీ ఎంత అద్భుతంగా ఉంటుందో తెలుసా. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలో అంటాడు వీఆర్ సెలెక్టెడ్ బై ద ఫాదర్. తండ్రి ద్వారా మనము ఏర్పాటు చేయబడిన వాళ్ళము. 1:7 అంటాడు వీఆర్ సేవ్డ్ బై ద సన్. కుమారుని ద్వారా రక్షణ పొందిన వాళ్ళము అని ఆయన రాస్తాడు. 1:13 అంటాడు వీఆర్ సీల్డ్ బై ద హోలీ స్పిరిట్. వీఆర్ సెట్ అపార్ట్, వీఆర్ సీల్డ్. దట్ మీన్స్ వీఆర్ హెడ్డింగ్ టు హెవెన్. వీఆర్ హెడ్డింగ్ టు హెవెన్. మనకి నిత్య జీవ సంబంధమైన ఒక గొప్ప నిరీక్షణ ఆయన మనకి ఇచ్చాడు గనుక ఈ క్రిస్మస్ దినాన్న మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఒకవేళ ఈ తర్వాత టీవీలో రిలే అయితే కూడా ఆర్ యు సేవ్డ్? ఆర్ యు సేవ్డ్? చాలా చక్కగా అక్కడ ఇస్తారు. రక్షణ అనగా పాప క్షమాపణ. నీ పాపాలు క్షమించబడ్డాయా? డూ యు నో దట్ యు ఆర్ ఎ బార్న్ సిన్నర్? మన దేశం నమ్మేది జన్మ పాపం కర్మ పాపం అని నమ్ముతుంది. పుట్టుకతో వచ్చే పాపం అంటే మీ తల్లిదండ్రుల నుంచి నీకు సంప్రాప్తమైన పాపము, పుట్టుకతో వచ్చిన పాపము. అందుకే యేసు దగ్గరికి ఒక వ్యక్తి రాత్రిపూట వచ్చాడు. ఆ వ్యక్తి దగ్గరికి వచ్చి యోహాను సువార్త 3వ అధ్యాయంలో అతను మాట్లాడుతున్నప్పుడు యేసు అతనితో అంటాడు ఏంటి తెలుసా? యు గాట్ టు బోర్న్ అగైన్. ఇఫ్ యు వాంట్ టు సీ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ యు గాట్ టు బోర్న్ అగైన్.
ఇక్కడున్న వాళ్ళని మళ్ళీ చెప్తున్నాను, ఇఫ్ యూ వాంట్ టు సీ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అండ్ ఇఫ్ యూ వాంట్ టు ఎంటర్ ఇన్ టు ద కింగ్డమ్ ఆఫ్ 5వ వచనంలో అంటాడు అక్కడ, మీరు నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మించితేనే కానీ ప్రవేశం జరగదంటాడు. ఇట్ ఈస్ ఓకే టు సెలబ్రేట్ క్రిస్మస్. క్రిస్మస్ ఈస్ ఆల్ అబౌట్ సాల్వేషన్. Christmas is all about saving the sinners and taking them to heaven. That is ultimate. Christmas got to end in the heaven. If you do not have that hope, ఈ సాయంకాల సమయంలో దేవుని సేవకునిగా జ్ఞాపకం చేస్తున్నాను. యేసు నతానీయులతో చెప్పిన మాటే, యు గాట్ టు బోర్న్ అగైన్. యు గాట్ టు బోర్న్ అగైన్. వాట్? తనకు అర్థం కాలేదు. సన్హెద్రిన్ సభ సభ్యుడు, అతనికి అర్థం, నేను మరలా మా అమ్మ కడుపులోకి వెళ్ళాలా అంటాడు. నేను మరలా మా అమ్మ కడుపులోకి వెళ్ళాలా? ఓ, బహుశా థియాలజీని కావచ్చు, ధర్మశాస్త్రం అనేది ఎరిగిన వాడు కావచ్చు, కానీ అతనికి అర్థం కాలే. లూకాసు వార్త 10వ అధ్యాయంలో యేసు ప్రభువు చెప్తాడు పొరుగువాడిని గురించి, నీ పొరుగువాడిని ప్రేమించడంటే నా పొరుగువాడు ఎవడు అంటాడు ధర్మశాస్త్రోపదేశకుడు. అందుకే యేసు ప్రభు ఒక ఉపమానం చెప్పాడు. ఒక మనుషుడు యెరూషలేము నుంచి జెరికోకు దిగి వెళ్ళిపోతుంటే అతడు దొంగల చేతిలో చిక్కాడు. నేను చెప్తున్నాను, దేవుడు ఈ లోకంలో నువ్వు పుట్టినప్పుడు దేవుడు ఉంచిన ఆ నీతి నుంచి నువ్వు దిగజారి వెళ్ళిపోతున్నప్పుడు, ఎందుకు? యు ఆర్ టార్గెటెడ్ బై ద డెవిల్. సాతాను చేత టార్గెట్ చేయబడుతున్న వాళ్ళు, దే ఎండ్ అప్ ఇన్ బార్స్ అండ్ రెస్టారెంట్స్, దే ఎండ్ అప్ ఇన్ ఆల్ ఆఫ్ ద ఫిల్దీ థింగ్స్ ఆఫ్ దిస్ వరల్డ్. ఈ లోకంలో ఉన్న ప్రతి విధమైన పాప సంబంధమైన నీచ సంబంధమైన వాటిలో వాళ్ళు ఇరుక్కుపోతున్నారు. అక్కడికి వచ్చాడు మాట మంచి సమరయుడిగా. ఇది నాన్న యేసు నీ కొరకు అనే సెల్ఫ్ అప్లికేషన్. లోకం కొరకు వచ్చాడు, ఇట్స్ ఓకే, కానీ నీ కొరకు వచ్చాడన్న సంగతిని నువ్వు తెలుసుకున్నప్పుడు ఆ ఆనందం శాశ్వత ఆనందంగా ఉంటుంది. మరి దూత చెప్పినప్పుడు ఆయన రాజ్యం శాశ్వత కాలం ఉండును. క్రిస్టియానిటీ ఈజ్ నాట్ జస్ట్ ఫర్ దిస్ వరల్డ్. నేను చెప్తున్నాను కదా, ఈ క్రిస్మస్ బిల్లీ గ్రహాం గారు చెప్పారు ఏంటంటే, క్రిస్మస్ ఈజ్ నాట్ ఆల్ అబౌట్ ద క్రెడల్, ఇట్ విల్ టేక్ అప్ ఇట్ టు ద క్రాస్. జీసస్ వెంట్ టు ద క్రాస్ అండ్ హీ డైడ్ ఓవర్ దేర్. ఆయన మన కొరకు మరణించాడు. క్రిస్మస్ అక్కడికి ఆగిపోలేదు. క్రిస్మస్ విల్ గో టు ద క్రౌన్. యువర్ క్రౌన్ ఈజ్ అవైటింగ్ దేర్ దోస్ హూ విన్ దిస్ వరల్డ్. అందుకే ప్రకటన గ్రంథం 2-3 అధ్యాయాల్లో ప్రతి 7 సంఘాలకు ఇవ్వబడిన ఆ సందేశాల్లో, జయించావా ఇది బహుమానం, జయించావా ఇదిగో జీవ కిరీటం, జయించావా మరుగైన మన్నా, జయించావా ఆయనతో పాటు ఆయన సింహాసనం మీద కూర్చుంటావు. ఓడిపోయిన వాడికి ఎవడు షీల్డ్స్ ఇవ్వరండి. ఇప్పుడు జాన్ బన్నీ గారు షీల్డ్స్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. ఏమండి, చాలా ఈవెంట్స్ జరిగినాయి. సింగింగ్ కాంపిటీషన్లో ఉన్నవాళ్ళు, అమ్మా షార్ట్ స్పీచెస్, ఇంకా కొరియోగ్రఫీ, ఇంకేంటండి వీటన్నిటికి బహుమానాలు ఇవ్వబోతున్నారు కదా. ఏమండి క్విజ్, ఇందులో మీకు ఎవరికైనా వస్తే ప్రభు స్తోత్రం, రాకపోతే ఏడవమాకండి. కన్సోలేషన్ ప్రైజెస్ కూడా కొంచెం మిమ్మల్ని ఆదరించడానికి కొన్ని ఉన్నాయి. ఈ దినం లెట్ us celebrate a meaningful Christmas. Let us celebrate a meaningful Christmas. క్రీస్తును మన జీవితాల్లోకి ఆహ్వానిద్దాం. యూ విల్ బి చేంజ్ ఫర్ ఎటర్నిటీ. నీవు నిత్య జీవం కొరకు మార్చబడతావు. ఈ క్రిస్మస్ నిన్ను పరలోకానికి తీసుకెళ్లేదిగా ఉండాలని ఆకాంక్షిస్తున్నాను. మరి దీని కొరకు జనరల్ కన్వీనర్గా మరి ఫాదర్ జోసెఫ్ గారు, అలాగే క్రిస్టఫర్ బొత్స గారు, అయ్యా మీకు నిండా వందనాలు. ఎంతమంది ఏర్పాట్లు చేశారు. సాయంకాలం వచ్చేసరికి మరి కస్పారెడ్డి ఫాదర్ ఇక్కడ లేకపోయినా ఆయన వారి టీం ఈ ఏర్పాట్లన్నీ చేస్తున్నారు. నేను జస్ట్ నా గ్రూప్లో పోస్ట్ చేశాను, వచ్చి వెళ్ళాను అని చెప్పడానికి. ఎంతమంది ప్రయాసపడ్డారు. ఫాదర్ సురేందర్, యూ డిడ్ ఏ గ్రేట్ జాబ్. ఒకసారి వీరందరి కొరకు గట్టిగా చప్పట్లు కొట్టండి అమ్మా.